ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చాయి, ఎన్నో సామ్రాజ్యాలు చరిత్రలో గెలిచిపోయాయి. కానీ వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక సాంప్రదాయం మాత్రం ఈ రోజుకి కోట్లాది మంది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. దాన్నే సనాతన ధర్మం అని అంటారు. కానీ ఒక ప్రశ్న, సనాతన ధర్మం నిజంగా ఇది ఒక మతమా, లేక మనిషి ఎలా జీవించాలో చెప్పే సంపూర్ణ జీవన విధానమా? సనాతన అంటే ఏంటి అసలు? హిందూ, సనాతన ధర్మం రెండు ఒకటేనా? వేదాల్లో అసలు ఏముంది? ధర్మం, కర్మ, పునర్జన్మ, మోక్షం అనే భావనలు వేల సంవత్సరాల తర్వాత కూడా ఎలా అంత ప్రభావితం చేస్తున్నాయి? రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ కేవలం కథలేనా? ఈ వీడియో ఎటువంటి అతిశయోక్తి కాదు, ఎటువంటి అపోహ కాదు, చరిత్ర, సాంప్రదాయం, తాత్విక భావనలు మాత్రమే. ఇక వీడియోలోకి వెళ్దాం. కొన్ని వేల సంవత్సరాలుగా మనమంతా ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. దానికి ఒక స్థాపకుడు లేడు, ఒక పవిత్ర గ్రంథం లేదు, ఒక మార్గదర్శకుడు లేడు. అయినా కూడా కొన్ని కోట్లాది మంది ఈ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దాని పేరే సనాతన ధర్మం. దాన్ని బోధించడానికి మహాభారతం, భగవద్గీత ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. మన ఆచారాలు, సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందికి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియదు. ఇంకా హిందూయిజం, సనాతన ధర్మం ఇవి రెండు ఒకటేనా అనే డౌట్స్ కూడా ఉంటాయి. ముందుగా మనం సనాతన ధర్మానికి అర్థం చూద్దాం. సనాతన అనే పదం సంస్కృత పదం. శాశ్వతమైనది, ఎప్పటి నుంచో ఉన్నది అని అర్థం. ధర్మం అంటే నీతి, నిజాయితీ మరియు మన జీవితాలు సరిగ్గా నడిపించే సూత్రాలని అర్థం. సో అందుకని సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన సూత్రాలని అర్థం. చాలా మంది సనాతన ధర్మం అంటే ఒక మతంలా కాకుండా వే ఆఫ్ లైఫ్ లా భావిస్తారు. ఎందుకంటే మనకి ఎన్నో పురాణ గాథలు చెప్పాయి, దేవుళ్ళు దేవతల కథలు చెప్పాయి, ఒక మనిషి ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, సమాజంలో ఎలా బ్రతకాలని. అందుకని సనాతన ధర్మం అనేది చాలా మందికి ఒక జీవిత శైలిలా భావిస్తారు. అలానే దీనిలో కొన్ని మార్గాలు ఉంటాయి. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, నిస్వార్థ కర్మ మార్గం. ఈ మూడిట్లో నడిచిన వాళ్ళు ఎక్కడున్నా ఖచ్చితంగా ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తారు. హిందూయిజం వర్సెస్ సనాతన ధర్మం. ఇప్పుడు చాలా మందికి వచ్చే చిన్న డౌట్, హిందూయిజం అండ్ సనాతన ధర్మం ఒకటేనా అని. సింపుల్ గా చెప్పాలంటే అవునని అనుకోవాలి. బట్ హిస్టరీ చూస్తే కొంచెం తేడా ఉంది. సనాతన ధర్మం అంటే అది మన జీవన సూత్రం, ప్రాచీన కాలం నాటి పదం. మరి హిందూయిజం అంటే పూర్వం సింధు నదికి అవతల వైపు నివసించే వారిని ఇతర దేశస్తులు హిందూ అని పిలిచేవారు. కాలక్రమేణా ఆ పేరు హిందూయిజం అనే ఆంగ్ల పదంగా మారింది. అంటే సింపుల్ గా ఈ రెండింటికి తేడా చెప్పాలి అంటే, సనాతన ధర్మం అంటే శాశ్వతమైన జీవన సూత్రాలను సూచించే తాత్విక భావన. హిందూయిజం అంటే మన సాంప్రదాయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక విలువైన పేరు అని అర్థం. ఇంకా మన సనాతన ధర్మమే ప్రపంచంలోనే అత్యధిక పురాతనమైన ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో ఒకటిగా అంటారు. ఇది వేదకాలం నాటిది. ఆ సమయంలో రచించబడ్డ వేదాలు 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం. వీటి గురించి ముందు మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, సనాతన ధర్మం ఎప్పుడు తయారైంది, ఎప్పుడు అమలైంది అనే పదానికి ఒక ఖచ్చితమైన డేట్ లేదు. దానిపైన సైంటిస్టులు ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం 4 వేదాల గురించి తెలుసుకుందాం. ముందుగా వేదం అంటే సంస్కృత్ లో విద్ అని అర్థం, అంటే జ్ఞానం లేదా తెలుసుకోవడం అని అర్థం. 4 వేదాలు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదం. ముందుగా ఋగ్వేదం. ఋగ్వేదం అంటే అత్యంత ప్రాచీనమైనది. ఇందులో 10,000కు పైగా మంత్రాలు ఉంటాయి. అగ్ని, ఇంద్రుడు, వాయువు, వరుణుడు వంటి ప్రకృతి దేవతల సూక్తుల ద్వారా మానవులకు ప్రకృతికి ఉన్న సంబంధాన్ని తెలిపేది. యజుర్వేదం దీన్ని జ్ఞానాచరణలోకి తీసుకుంటారు. ఇది ఋగ్వేదంలో ఉన్న ఆచరణలను, మంత్రాలను ఎలా చేయాలో వివరించేదే ఈ యజుర్వేదం. ఇందులో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం అనే 2 విద్యలుంటాయి. మన రోజువారీ జీవితంలో కర్తవ్యాలు, బాధ్యతలు మరియు జ్ఞానం, యజ్ఞాలు, సాంప్రదాయాలు ఇది బోధిస్తుంది. మూడవది సామవేదం. సామవేదం అంటే సంగీతం మరియు కళలను గుర్తించేది. ఋగ్వేదంలో చెప్పిన మంత్రాలు సామవేదంలో ప్రత్యేక స్వరాలతో దేవుడికి పూజించడానికి వాడతారు. ఇది మన భారతీయ కళను పెంచే వేదంగా ప్రసిద్ధి చెందింది. ఏకాగ్రతను పెంచుకోవడానికి సామవేదం ఒక గొప్ప సాధనగా చెప్తారు. ఇక 4వది అథర్వేదం. ఈ వేదం మిగతా వాటి కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే చాలా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబం, సమాజం, విద్యకు వాడతారు. ప్రాచీన భారతీయులు ఆయుర్వేదం, ఔషధ మూలికలు, గృహ నిర్మాణం, విద్య వంటి ఇలాంటి వాటి కోసం వాడేవారు. ఇది కేవలం ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం కూడా వాడతారు. ఈ 4 వేదాలు ఋగ్వేదం జ్ఞానం కోసం, యజుర్వేదం ఆచరణ కోసం, సామవేదం భక్తి సంగీతం కోసం మరియు అథర్వేదం జీవిత జ్ఞానాన్ని కోసం వాడతారు. ఇప్పటి వరకు మనం సనాతన ధర్మం అంటే ఏంటి, దాని గొప్పతనం ఏంటో తెలుసుకున్నాం. కానీ అసలు మన సనాతన ధర్మం ఇన్ని వేల సంవత్సరాలుగా ఎలా నిలబడ్డది, దానికి కారణం ఏంటో తెలుసుకుందాం. ఈ ధర్మాన్ని 4 గొప్ప తత్వాలు నిలబెట్టాయి.
1 ధర్మం, 2 కర్మ, 3 పునర్జన్మ, 4 మోక్షం. ఈ 4 ఒక మనిషిని ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్తాయి. ఇందులో మొదటిది ధర్మం. ధర్మం అంటే కేవలం ఒక మంచి పని అనుకుంటారు అంతే, కానీ నిజానికి ధర్మం అంటే మనం చేసే ప్రతి పనిని సవ్యంగా చేయడమే. ఉదాహరణకు ఒక డాక్టర్ ధర్మం రోగిని కాపాడడం, ఒక లాయర్ ధర్మం చట్టాన్ని కాపాడడం, తల్లిదండ్రుల ధర్మం పిల్లవాడిని మంచిగా పెంచడం. ఇవే ధర్మాలంటే. మనకి ధర్మం చెప్పింది ఏంటంటే నీ కర్తవ్యాన్ని సవ్యంగా చెయ్యి, ఫలితం గురించి ఆలోచించుకు. దీనికి ఇంకా మంచి ఉదాహరణ మహాభారతంలో కృష్ణుడు అర్జున్తో ఇలా అంటాడు, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం సహజంగానే వస్తుంది. ఈ కాలంలో కూడా చాలా మంది ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. తర్వాతది కర్మ. కర్మ అంటే చాలా మంది పాపం లేదా శిక్ష అని అనుకుంటారు. నిజానికి కర్మ అంటే ప్రతి ఆలోచన, ప్రతి పని, ప్రతి విషయాన్ని ప్రభావితం చేయడం. అంటే మీరు దీన్ని చాలా సార్లు వినే ఉంటారు, మంచి చేస్తే మంచి ఎదురవుతుంది, చెడు చేస్తే చెడు ఎదురవుతుంది. కర్మ అంటే మనం భయపడే పదం కాదు, మన బాధ్యతను సవ్యంగా చేయాలని గుర్తు పెట్టుకోవడం. పునర్జన్మ. పునర్జన్మ అంటే మనందరికీ తెలిసిందే, మళ్ళీ జన్మించడం. భగవద్గీతలో దీని గురించి బాగా చెప్పారు. ఒక మనిషి శరీరం తాత్కాలికం, కానీ అతని ఆత్మ శాశ్వతం. ఒక మనిషి కాలం గడిచాక ఆత్మ వేరొక దేహాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది. హిందువులు ఎక్కువగా నమ్మే ఒక నమ్మకం ఈ పునర్జన్మ. చివరిగా మోక్షం. ఇది సనాతన ధర్మంలోనే అత్యున్నత లక్ష్యం. అంటే పునర్జన్మలా మళ్ళీ జన్మించడం ఉండదు, డైరెక్ట్ గా స్వర్గానికి. మోక్షం అంటే మనిషి కాలచక్రం ఆగిపోవడం. అందరూ మోక్షం ఎందుకు కావాలని అనుకుంటారో తెలుసా? ఒక్కసారి మోక్షం వస్తే ఆకలి, కోపం, అజ్ఞానం ఇటువంటి ఏమి ఉండవు. ఇంకా కొంతమంది మోక్షం అంటే ఎక్కడో ఉండదు, అది కేవలం మనలోనే అనుభవించే ఆధ్యాత్మిక స్వేచ్ఛ అని అంటారు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మనం ఈ విషయం గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నామంటే ప్రపంచాన్ని ఇంతలా ప్రభావితం చేసిన 3 గ్రంథాలు ఉన్నాయి. అవి రామాయణం, మహాభారతం, భగవద్గీత. ఈ గ్రంథాలు ఇప్పటికి కూడా ఎంతో మందికి ఒక మార్గంలో ఉంచిన ఇన్స్పిరేషన్. రామాయణం ధర్మం, కర్తవ్యం గురించి బోధిస్తుంది. ఒక రాజు ఎలా ఉండాలి, ఒక సోదరుడు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక భార్య ఎలా ఉండాలి అనే నీతిని, బాధ్యతని బోధిస్తుంది. మహాభారతం ప్రపంచంలో అత్యంత విస్తృతమైన ఇతిహాసాల్లో ఒకటి. ఇందులో కుటుంబ విలువలు, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాలు, యుద్ధ ధర్మాలు ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ మహాభారతం చదివిన వాళ్ళకి చుట్టూ సమాజం ఎలా ఉంటుందో, మనిషి స్వభావం ఎలా ఉంటుందో చాలా తొందరగా తెలిసిపోతుంది. భగవద్గీత దీన్ని జీవన మార్గదర్శనం చాలా మంది అంటారు. మహాభారతం సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఉపదేశించిన విషయాలే ఈ భగవద్గీత. దీని గోల్ ఏంటంటే ఒక మనిషి ఎలా బ్రతకాలి, నీతిగా, నిజాయితీగా, ఎటువంటి పాపాలు, అన్యాయాలు చేయకుండా ఎలా బ్రతకాలో ఇలాంటివి బోధించేదే ఇది. ఈ గ్రంథాన్ని అనేక మంది కేవలం ఒక మతపరమైన గ్రంథంలా కాకుండా వ్యక్తిగత అభివృద్ధి కోసం కూడా చదువుతారు. ఇది సనాతన ధర్మంలో ఒక ప్రాముఖ్యమైన లక్షణంలో ఒకటి. వైవిధ్యాన్ని అంగీకరించడం అని అంటారు. అంటే ఇందులోనే వివిధ తత్వాలు ఉంటాయి. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కళ్ళు ఒకటే నమ్మాల్సిన అవసరం లేదు. ఇందులో అద్వైత్వం, విశిష్ట దైత్వం, దైత్వం ఇలా డిఫరెంట్ తత్వాలు, సంప్రదాయాలు ఉంటాయి. వీటి పేర్లు, చేసే విధానాలు వేరైనప్పటికీ లక్ష్యం ఒకటే. కొందరు శివుణ్ణి పూజిస్తారు, కొందరు విష్ణుదేవుణ్ణి, కొందరు గణపతిని, కొందరు అయ్యప్ప స్వామిని ఆదరిస్తారు, కొందరు అసలు దేవాలయానికే పోరు కానీ దైవాన్ని నమ్ముతారు. ఇలా మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఈ డిఫరెంట్ మార్గాల్లో ఉన్న సనాతన ధర్మం ఒకటే, సత్యం ఒకటే, కానీ దాన్ని చేరుకునే విధానం వేరు. ఇక ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే వేల సంవత్సరాలు గడిచాయి, ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి, కూలిపోయాయి, ఈ ప్రపంచంలో ఎన్నో మారాయి, కానీ ఒక్క ప్రశ్న మాత్రం అలానే ఉంది. మనిషికి నిజమైన జీవన మార్గం ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే మన సనాతన ధర్మం. ఇది కేవలం మన ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పే చేదస్తాలు, కట్టుకథలు కావు, ఎందరో అనుసరించే జీవన విధానాలు. మనం గతంలో చేసిన ఎన్నో పనులలో సనాతన ధర్మం ఉంది, భవిష్యత్తులో చేయబోయే ఎన్నో పనులలో కూడా సనాతన ధర్మం ఉండబోతుంది. కానీ కొందరు ప్రాక్టికల్ మనుషులు నమ్మరు. వాళ్ళకి అనుభవాలు ఎదురైనప్పుడు మాత్రమే నమ్ముతారు. అలానే వాళ్ళు తప్పని కాదు, వాళ్ళకంటూ ఒక సమయం వస్తుంది, లేదా ఇప్పుడు నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నట్టు మీరు కూడా మీ తోటి వాళ్ళతో పంచుకోవాలి. సనాతన ధర్మం గురించి ఏమీ తెలియని మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. చివరగా ఒక ప్రశ్న, సనాతన ధర్మం కేవలం వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఒక ప్రాచీన సాంప్రదాయమా, లేక కాలం మారిన మానవాళికి దారి చూపుతూనే ఉన్న ఒక శాశ్వత తత్వమా? ఆ సమాధానం మీ చేతుల్లోనే ఉంది. చరిత్రను నమ్మే ముందు తెలుసుకోండి, విమర్శించే ముందు చదవండి, ఎందుకంటే జ్ఞానం మొదలయ్యేది ప్రశ్నతోనే.